जब तक सूरज चांद रहेगा, जब तक सूरज चांद रहेगा, जय भीम। నర్సింహులు అరే నువ్వు తినాలి, నువ్వు తినకపోతే ఎట్లా నేను అనిపిస్తుంది, నువ్వు కూడా తినాలి. అరే తినాలి, నువ్వు పెద్ద మంచి. జయంతి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గ్రామ పెద్దలు, కౌన్సిలర్లు, కమిషనరు, అధికార బృందానికి, పెద్దలైనటువంటి అన్న జగన్మోహన్ రెడ్డి గారికి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నేడు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. సమాజ స్థాపన కోసం, న్యాయం కోసం అహర్నిశలా కృషి చేసినటువంటి అంబేద్కర్ ఆశయాలకు మనమందరం కట్టుబడి ఉండాలని, విద్యని అభ్యసించి సంఘటితమై పోరాడాలనే సిద్ధాంతాన్ని మనకు నేర్పినటువంటి ఆ మహనీయుడి అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈరోజు మీ అందరినీ కోరేది మనమంతా వినయంగా ఉండాలని, సంఘటితంగా ఉండాలని, విద్య కోసం అందరం పాటుపడాలని, ఈ సమాజ శ్రేయస్సు కోసం మనమందరం పాటుపడాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, సమానత్వం కోసం, న్యాయం కోసం పోరాడినటువంటి, తన ఆఖరి శ్వాస వరకు పోరాడినటువంటి అంబేద్కర్ ఆశయాలను మనం కొనుక్కుంచుకొని వారికి కోసం, ఈ ఆశయాల కోసం మనం అందరం ప్రయత్నించాలని ఈ సందర్భంగా మీ అందరికీ కోరుకుంటూ మరొక్కసారి జై భీమ్. ఈరోజు ఆందోళన జోగిపేట పురపాలక సంఘ పరిధిలోని 18 వార్డు ప్రాంతం సంబంధించినటువంటి అంబేద్కర్ విగ్రహం వద్ద గౌరవ చైర్పర్సన్ కృష్ణారెడ్డి సార్ గారు మరియు అలాగే వైస్ చైర్పర్సన్ ఆకుల సత్యనారాయణ గారు, కౌన్సిల్ సభ్యులు మరియు అంబేద్కర్ సంఘ నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు మన జగన్మోహన్ రెడ్డి సార్ గారు, ఎక్స్ చైర్మన్ ఇప్పుడే మల్లయ్య సార్ గారు మరియు మున్సిపల్ సిబ్బంది, ప్రజలందరూ ఇక్కడ జయంతి వేడుకలకు హాజరు. మీరందరికీ అంబేద్కర్ జయంతి సందర్భంగా ధన్యవాదాలు. డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారు 1891 సంవత్సరంలో మధ్యప్రదేశ్లోని ఇండోర్ జిల్లాలోని మౌ అనే ప్రాంతంలో జన్మించడం జరిగింది. ఆయన పేరుకు ప్రతీకగా ఆ మౌ అనే ప్రాంతానికి అంబేద్కర్ నగర్ అని నామకరణం చేయడం జరిగింది. అంబేద్కర్ గారు భారతదేశ రాజ్యాంగ రచనా కమిటీకి అధ్యక్షతన వహించి ఆయన సమక్షంలో 398 మంది కమిటీ సభ్యులతో 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు కష్టపడి వివిధ దేశాలలో ఉన్నటువంటి రాజ్యాంగాల నుంచి అనేక అంశాలను సేకరించి ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని, లిఖితపూర్వక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
ప్రస్తుతం భారతదేశ యొక్క పాలన అంతా కూడా ఈ రాజ్యాంగాన్ని అనుసరిస్తూనే చేయడం జరుగుతున్నది. అంబేద్కర్ గారు రచించినటువంటి ఈ రాజ్యాంగాన్ని 1950 జనవరి 26న అమలుపరచడం జరిగింది. స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా అంబేద్కర్ గారు విధులు నిర్వహించడం జరిగింది. తను అంటరానితనాన్ని నిర్మూలించడం జరిగింది. సమాజ సేవ కోసం ఎంతో కృషి చేశారు. సమాజంలో అందరూ సమాన స్థాయిలో ఉండాలని రిజర్వేషన్ వ్యవస్థను రూపొందించడం జరిగింది. దేశానికి సమాజానికి ఎంతో కృషి చేసినటువంటి అంబేద్కర్ గారిని స్మరిస్తూ ఈరోజు తన జయంతి సందర్భంగా అందరు ఇక్కడ సమావేశమై జయంతి వేడుకల్ని నిర్వహించడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేద బడుగు బలహీన వర్గాల మనందరి ఆశా జ్యోతి. ఇవాళ ప్రతి ఒక్కరూ ఎస్సీల కౌన్సిలర్లు కానివ్వండి, సర్పంచులు కానివ్వండి, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, మరి ఎస్టీలు, మరి బీసీలలో ఇవాళ కౌన్సిలర్లు మేమందరం కూడా ఎన్నుకోబడ్డామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పుణ్యమే అని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, అంబేద్కర్ గారు ఏ ఒక్కరి మనిషి కాదు, ఆయన అందరి వాడు. పేద బడుగు బలహీన వర్గాల అందరి కోసం శ్రమిస్తూ ఆయన దళిత బిడ్డ అయినా అన్ని వర్గాలకు న్యాయం చేసిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆయన జననం 1891 ఏప్రిల్ 14వ తారీఖు నాడు. అందరం కాబట్టి ఈరోజు మనము జయంతి పురస్కారాలను మనం చాలా బ్రహ్మాండంగా చేసుకుంటా ఉన్నాం. ఆందోళన జోగిపేట మున్సిపల్ పరిధిలో మరి ఇక్కడ అంబేద్కర్ గారికి పూలదండలతో ఈరోజు మరి అంబేద్కర్ గారికి వేసి మనం ఆయనకు గౌరవంగా మర్యాదపూర్వకంగా జయంతిని తెలియజేస్తూ, మనము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒకటే ఒక విషయం, బిఆర్ అంబేద్కర్ గారు ఏ ఒక్కరి మనిషి కాదు, అందరి వాడు, అన్ని కులాల వారికి న్యాయం చేసిన వ్యక్తి. కాబట్టి ఆయనకు మనమందరం కూడా అంబేద్కర్ గారికి మనము గుర్తుంచుకోవాలి. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి సంస్కరణను, రాజ్యాంగాన్ని మనమందరం కూడా పరిరక్షించుకుంటూ మన ఎవరైతే వచ్చే వారికి అందరూ కూడా మనం తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మన ఆందోళన జోగిపేట మున్సిపల్ చైర్మన్ కృష్ణారెడ్డి అన్న గారు, అలాగే పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే కమిషనర్ గారు రవీందర్ గారు, అలాగే నాతో పాటుగా కౌన్సిలర్లు, మరి అలాగే కౌన్సిలర్ సోదరీమణులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై భీమ్. ఉంది. ఎందుకంటే అంబేద్కర్ గారి 135వ జయంతిని ఇంత ఘనంగా జరుపుకోవడం నేను మొదటిసారి చూస్తున్నా. ఇంత యాక్టివ్నెస్గా, ఇంత మంచిగా శోభాయమానంగా ఇంతమంది కౌన్సిలర్లతో అందరూ కలిసి చేసుకోవడం అయితే నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా రోజుల తర్వాత మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. అది కూడా మన మున్సిపల్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో, కమిషనర్ గారి ఆధ్వర్యంలో, అట్లనే మన వైస్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో కౌన్సిలర్ అందరూ కలిసి ఏకతాటిగా వచ్చి ఇంత మంచి ప్రోగ్రాం చేస్తున్నారు. ఇలాంటి ప్రోగ్రాం ఇంకా చాలా బాగా చేయాలి. ఒక్క విషయం ఏంటంటే మనం అందరం పార్టిసిపేట్ చేస్తున్నాం కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చాలా బాగా చేయాలి. ఆయన ప్రతి ఒక్కరికి కావాల్సిన వ్యక్తి. ప్రశ్నించడం అనేది ఎప్పుడైతే మొదలవుతుందో అంబేద్కరిజం అప్పుడే మొదలవుతుందని నేను గట్ట పదంగా చెప్తున్నాను. కాబట్టి చాలా బాగా చేయాలి. నమస్కారం. ఈరోజు పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మనందరి నాయకుడు, ప్రముఖ న్యాయవాది, 1891 ఏప్రిల్ 14న జన్మించిన మనకు భగవంతుడి లెక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా కౌన్సిలర్లుగా, ఎంపీటీసీలుగా, సర్పంచులుగా అన్ని హోదాలలో మనం అందరం కూడా ఇవాళ ఉన్నామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పుణ్యం అని చెప్పి సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏ ఒక్కరి మనిషి కాదు, అందరికీ, ప్రతి బడుగు బలహీన వర్గాలకు, ప్రతి కులాలకు అందరూ బాగుండాలి అనే సిద్ధాంతంతో ఆ రోజు రాజ్యాంగం రాసి ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసేటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఇవాళ భారతదేశంలో, ప్రపంచ దేశాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఎన్నో దేశాల్లో పొగుడుతున్నారు. ఇవాళ ఆయన అన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డా మన భారతదేశానికి వన్నె తెచ్చే విధంగా
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పేద బడుగు బలహీన వర్గాలను అందరికీ కూడా అన్ని హోదాలు రావాలని చెప్పి ఆ రోజు రాజ్యాంగం రాయడం జరిగింది, ఎన్నో అవమానాలకు భరించి. కాబట్టి మనం ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మనమందరం కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఈరోజు చేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఆందోళ్ జోగిపేట మున్సిపల్ సంబంధించి ఈరోజు ఆందోళనలో మరి అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు గారివ్వండి, కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున మమ్మల్ని అందరికీ పిలిచి మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మరి పూలతో సన్మానం చేయించినారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమస్కారం. జై భీమ్. జై భీమ్. చలో ధన్యవాదాలు, ప్రతి ఒక్కరు ధన్యవాదాలు.